సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ 60 డేస్ కంప్లీట్ అయింది. నేను ఈ డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసి. ఫస్ట్ 30 డేస్ కన్సిస్టెన్సీ అనేది ఎంత పవర్‌ఫుల్లో నాకర్థమైంది. బట్ నెక్స్ట్ 30 డేస్ కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేయలేకపోయాను. డ్యూ టు రాంగ్ డెసిషన్స్. సో, జిమ్ స్టార్ట్ చేశా. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ వల్ల అండ్ ఈ వ్లాగింగ్, ఎడిటింగ్ అంతా నేనే చూసుకోవడం వల్ల సో, జిమ్ ఆపేయాల్సొచ్చింది. సో, అదొక రాంగ్ డెసిషన్. అండ్ అలాగే ప్రీ ప్లాన్డ్ లేను. సో, డైలీ వ్లాగ్స్‌లో ఏ రోజు కంటెంట్ ఆ రోజే పోస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ నెవర్ గివ్ అప్. ఈ 30 డేస్ నేను నేర్చుకుంది ఏంటి అంటే కన్సిస్టెన్సీ లేకపోతే గ్రోత్ అనేది ఉండదు. అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. సో, కంటెంట్ క్రియేషన్ స్పీడ్ అనేది తగ్గింది. సో, ఏ రోజు పోస్ట్ చేశా, ఏ రోజు పోస్ట్ చేయలేదు. సో, నన్ను నేను వాలిడేట్ చేసుకుంటూ సో, నెక్స్ట్ 30 డేస్ ప్లాన్ అనేది మళ్ళా ఫిక్స్ చేసుకున్నా. ఓడిపోవడం తప్పు కాదు. కానీ ఇందువల్లే ఓడిపోయాం, వీడి వల్లే ఓడిపోయాం, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఓడిపోయాం అని గివ్ అప్ ఇచ్చేస్తారు చూడు, అది తప్పు నా దృష్టిలో. అది భయ్యా ఈరోజు ముచ్చట్లు. మళ్ళా రేపు కలుద్దాం.